ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి నెల సంకష్టహర చతుర్థి చేసుకుంటున్నాం కదా. ఈ సంకష్టహర చతుర్థి శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలలో ఏ రోజున వచ్చింది, అలానే చంద్రోదయ సమయాన్ని కూడా తెలుసుకుందాము. సంకష్టహర చతుర్థి అనేది ప్రతి నెల వస్తుంది. అయితే ఈ ఆగస్టు నెలలో వచ్చిన సంకష్టహర చతుర్థి అనేది 2025లో వచ్చిన అతి ముఖ్యమైన సంకష్టహర చతుర్థి. ఎందుకు అంటే మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చిన సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. అంగారకుడు అంటే మంగళ గ్రహం. ఈ అంగారకుడు శక్తి, ధైర్యం, భూ సంబంధమైన ధనం, విజయం, శరీర శక్తి, రక్తపోటు వంటి వాటికి అధిపతి. ఈ అంగారకుడు అంటే ఎవరో కాదు, కుజగ్రహం. కుజుడు. మనం ఈ కుజదోషం ఇలాంటివి వింటూ ఉంటాం కదా. కుజుడు యొక్క తల్లి భూమాత. అలానే తండ్రిని వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిగా కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. అయితే సంకష్టహర చతుర్థి అన్నింటిలోనూ ఈ అంగారక సంకష్టహర చతుర్థి ఏదైతే మంగళవారం వస్తుందో ఆ రోజున ఎందుకు అంత విశిష్టమైనది అంటే, శివభక్తుడైన అంగారకుడు కైలాసంలో ఘోర తపస్సు చేశాడు. గణపతి ఆశీర్వాదంతో అతను మంగళగ్రహ అధిపతిగా నిలిచాడు. అంతేకాకుండా ఈ మంగళవారం చతుర్థి తిథి వచ్చిన రోజున ప్రత్యేకంగా గణపతిని పూజిస్తే అంగారకుడు అంటే ఆ కుజుని అనుగ్రహం కలుగుతుంది. కుజుడు అనుగ్రహం అంటే మనకి ఉన్న అన్ని సమస్యలు, ముఖ్యంగా చాలామందికి మంగళ దోషాలు, కుజ దోషాలు ఉంటాయి. అలాంటి దోషాలు తగ్గటానికి కోర్టు కేసులు, భూ వివాదాలు, శత్రు సమస్యలు తొలగుతాయి. చర్మ సంబంధమైన వ్యాధులు, ఇంకా వివాహం ఆలస్యం అవటము, సంతాన సమస్యలు, ఇలా ఎన్నో వాటికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజున గణపతిని పూజిస్తే కనుక, అలా పూజించిన వారికి ఆ కుజుడు అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి మంగళవారం వచ్చింది. అది అంగారక సంకష్టహర చతుర్థి. ఎవరైనా కొత్తగా ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ మంగళవారం నాడు మొదలుపెట్టుకుని మీరు ఎన్ని వారాలు చేయాలి అనుకునే సంకల్పాన్ని కూడా చేసుకోవచ్చు. మంగళవారం అనగా ఆగస్టు 12వ తారీఖున చవితి తిథి ఉదయం 10:09 వచ్చింది. తర్వాత రోజు అంటే బుధవారం ఆగస్టు 13వ తారీఖు ఉదయం 8:16 వరకు ఈ చవితి తిథి అనేది ఉంది. చవితి తిథి సాయంకాలము చంద్రోదయ సమయానికి మంగళవారం ఉంది కాబట్టి మనం ఆగస్టు 12వ తారీఖున ఈ సంకష్టహర చతుర్థి చేసుకుంటాము. అలానే ఆ రోజున చంద్రోదయ సమయము వచ్చి రాత్రి 8:42 ఈ చంద్రోదయ సమయము ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. మీకు ఎవరికైనా చంద్రోదయ సమయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా చెబుతాను. మరి అందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి, అందులోనూ మంగళవారం నాడు వచ్చిన ఈ అంగారక సంకష్టహర చతుర్థిని చేసుకుని గణపతి అనుగ్రహాన్ని, అలానే ఆ కుజుని అనుగ్రహాన్ని కూడా పొందుతాము. అన్నింటికంటే భక్తి, నమ్మకం ఈ రెండింటితో పూజించండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.